నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరుణి జోరుకు వాగులు వంకలు పొంగిపొలుతున్నాయి. పలు చోట్ల ఇల్లు చెట్లు కూలిపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్టులు జలకలను సంతరించుకోగా గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాతావరణ శాఖ సూచనలతో అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడడంతో తెలంగాణలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ముసురు కమ్ముకుంది. జంట నగరాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ట్రాఫిక్తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ రెస్క్యూ టీం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. నీరు నిలిచే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వరదను నాలాల్లోకి మళ్లిస్తూ ఆయా ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వచ్చిన పర్యాటకులు తడిసి ముద్దయ్యారు. మణికొండలోని పంచవటి కాలనీలో వర్షం ధాటికి ఓ అపార్ట్మెంట్ ముందున్న భారీ వృక్షం నేలకొరిగి రివర్స్ చేస్తున్న కారు మీద పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. అందులో ఉన్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుండగా 85 గేట్లెత్తి నీటిని కిందికి వదులుతున్నారు. అన్నారం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న నీటిని 66 గేట్లెత్తి దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 35 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. మరోవైపు చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వచ్చి వరద చేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు నదిలో వేటకు వెళ్లొద్దని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వకు చేరుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద దృష్ట్యా జూరాల జల విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి ప్రారంభించారు. హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు చేరడంతో 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జయశంకర్, భూపాలపల్లి, రామగుండం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. భారీ యంత్రాలు బురద రోడ్లలో కదలలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి జిల్లాలోని మొరంచవాగు, చలివాగు, మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గణపురం మండలంలోని పలు పల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల, రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య రవాణాకు ఆటంకం ఏర్పడింది. ములుగు జిల్లా చిన్నబోయినపల్లి జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలింది. కురుస్తున్న వర్షాలకు మండలంలోని వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. అయినా సరే వైద్య సిబ్బంది వెనుదిరగకుండా వాగులోంచి వెళ్లి మరీ గిరిజనులకు వైద్యం అందిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో సాగు చేసిన పంటలకు ఊపిరిపోసినట్లవుతుందని అన్నదాతలు హర్షిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు, పాకాల, పాలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాను వరదలు ముంచెత్తాయి. వాగు నిండుగా ప్రవహించడంతో గుండి గ్రామానికి, బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయి. దీంతో ఎవరు వర్షం పడే సమయంలో ఇళ్ల నుంచి బయటకి రాకూడదని, కరెంటు పోల్స్ను ముట్టుకోకూడదని అధికారులు డప్పు చాటింపు వేయించారు. కాగా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సీఈలందరూ హెడ్ క్వార్టర్స్లోని అందుబాటులో ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన తాత్కాలిక మరమ్మతులు తక్షణమే చేపట్టాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు, ఇతర అధికారుల సహాయం తీసుకోవాలని మంత్రి సూచించారు. పెద్దవాగు కొట్టుకుపోయి 2 రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా అంటూ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అధికారులు అప్రమత్తమై ఉంటే 100 కోట్ల నష్టం జరిగేది కాదని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 చొప్పున చెల్లించాలని హరీష్ రావు సర్కార్ను డిమాండ్ చేశారు. పెద్దవాగుకు గండికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. సకాలంలో ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం తప్పేదని ధ్వజమెత్తారు. ఏపీ నుంచి హెలికాప్టర్లు రాకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆందోళన చెందారు. ప్రాజెక్టు కొట్టుకుపోయి 2 రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా అంటూ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండి కూడా ఉరగబెట్టింది ఏమిటని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకు 25,000 చొప్పున చెల్లించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. రైతులు హెచ్చరించినప్పుడే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై గేట్లు తెరిచి ఉంటే 100 కోట్ల నష్టం జరిగేది కాదన్నారు హరీష్ రావు. కట్ట మీద నుంచి 4-5 గంటల పాటు నీళ్లు పొంగి పొర్లుతుంటే గేట్లు ఎత్తకుండా అధికారులు ఎందుకు ఆలస్యం చేశారన్నారు. 3 గేట్లుంటే 2 గేట్లు ఎత్తడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
పెద్దవాగు ప్రాజెక్టు బద్దలై గుమ్మడివల్లి గ్రామాన్ని ముంచేసి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించి వందల మంది గిరిజన బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టారని హరీష్ రావు ఆగ్రహించారు. పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలోనే ఉందని పర్యవేక్షణ చేస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులేనని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు గండిపడడం వల్ల గుమ్మడివల్లి, రంగాపురం, కోయరంగాపురం, బచ్చువారిగూడెం, నారాయణపురం గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలతో పాటు పశుసంపదకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు ఘటన ముమ్మాటికి ప్రభుత్వం నిర్లక్ష్యమేనని హరీష్ రావు విమర్శించారు. ఈ ఘటనపై కారణాలు గుర్తించేందుకు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే హరీష్ రావు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు ఇప్పుడున్న సర్వీసుల కంటే మెరుగైన రవాణా సౌకర్యాలను ప్రయాణికులకు కల్పించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ బస్ భవన్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పనితీరుపై రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరు, మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లతో వర్చువల్గా సమావేశమయ్యారు రవాణా శాఖ మంత్రి. మహబూబాబాద్, హయత్నగర్ టు, నిజామాబాద్ టు, ఆసిఫాబాద్, ఉస్నాబాద్, నారాయణపేట, మిర్యాలగూడ, మదిర, సిద్దిపేట, సంగారెడ్డి డిపోలకు చెందిన సిబ్బందితో స్వయంగా ముచ్చటించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు తీసుకురాబోతున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని నేటి వరకు 68.60 కోట్ల మంది మహిళలు వినియోగించుకొని 2350 కోట్లను ఆదా చేసుకున్నారని తెలిపారు. సంస్థలోని ప్రతి ఒక్క సిబ్బంది నిబంధత, అంకిత భావం, క్రమశిక్షణతో పనిచేస్తుండడం వల్లే మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతుందని ప్రశంసించారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు ఇప్పుడున్న సర్వీసుల కంటే మెరుగైన రవాణా సౌకర్యాలకు ప్రయాణికులను కల్పించాలని అధికారులకు సూచించారు మంత్రి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 38 డిపోలు లాభాల్లో ఉన్నాయని, మిగతా డిపోలు కూడా వృద్ధి సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కార్గో సేవలను విస్తరించేందుకు రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 2350 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని, జీవో ప్రకారం రీయింబర్స్మెంట్ కింద ఇప్పటి వరకు 1740 కోట్ల నిధులను ప్రభుత్వం సంస్థకు విడుదల చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతిరోజు సగటున 30 లక్షల మంది మహిళలను సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని వివరించారు. సిబ్బంది కష్టపడి చేయడం వల్ల త్వరలోనే సంస్థ 8500 కోట్ల టర్నోవర్ కార్పొరేషన్గా అవతరించబోతుందని తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ దేశానికి రోల్ మోడల్గా సంస్థ నిలిచిందని వివరించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ కింద లభించే ప్రయోజనాలను స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంస్థ వర్తింపజేసింది. గతంలో ఉన్న నిబంధనలలో మార్పు చేస్తూ కొత్త సర్క్యులర్ను సంస్థ జారీ చేసింది. ఈ మేరకు మార్పులు చేసిన సర్క్యులర్ను ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. మెడికల్ రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొందని బాధిత జీవిత భాగస్వాములు ఈ స్కీమ్ కింద సభ్యత్వాన్ని పొంది ప్రయోజనాలను పొందనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సీలింగ్ ప్రకారం సభ్యత్వం పొందిన లబ్ధిదారులు జీవితకాలం వరకు వైద్య ఖర్చులకు 4 లక్షల వరకు వినియోగించుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించింది. పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల్లో స్థానిక కన్నడిగులకే 100% ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రకటన చేసి విమర్శలు ఎదుర్కొంటోంది కర్ణాటక ప్రభుత్వం. ఈ క్రమంలో వారు వివాదాస్పద నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులు పని గంటలు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలోని ప్రైవేటు సంస్థలో కన్నడిగులకే 100% ఉద్యోగాలు ఇవ్వాలనే బిల్లుతో చేతులు కాల్చుకున్న అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంచాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక స్టేట్ ఐటీ ఆధారిత సేవలు అందించే ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సంబంధిత శాఖ మంత్రి సంతోష్ లాడ్ను కలిసి తమ అభ్యంతరం తెలిపారు. సాఫ్ట్వేర్ నిపుణులు, ముఖ్యంగా బెంగళూరులో పనిచేస్తున్న వారి మానసిక ఆరోగ్యంపై ఎక్కువ పని గంటలు, అధిక ఒత్తిడితో తీవ్ర ప్రభావం పడుతున్నట్లు చెప్పారు. ఆ విషయానికి సంబంధించిన పలు నివేదికల వివరాలను కర్ణాటక మంత్రికి సమర్పించారు.
తాజా ప్రతిపాదన ప్రకారం ఐటీఈఎస్, బీపీఓ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజులో 12 గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తోంది. రోజులో గరిష్టంగా 14 గంటల చొప్పున పనిచేయడానికి వీలు కల్పిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ గంటలతో కలిపి గరిష్టంగా 10 గంటలు మాత్రమే పనిచేయించేందుకు అనుమతి ఉంది. అయితే వరుసగా 3 నెలల్లో ఉద్యోగితో 125 గంటలకు మించి అదనపు గంటలు పనిచేయించుకోకూడదన్నది అందులోని మరో కీలకాంశం. ఐటీ ఉద్యోగుల పని గంటల పెంపు ప్రతిపాదనలు వచ్చాయని, ఈ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు కర్ణాటక కార్మిక శాఖ మంత్రి మీడియాకు తెలిపారు. పని గంటల పెంపుపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదన్నారు. ఉద్యోగి రోజులో గరిష్టంగా ఎన్ని గంటలు పనిచేయాలనే దానిపై కట్ ఆఫ్ ఏదీ లేదని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. 125 గంటల గరిష్ట పరిమితి వల్ల కంపెనీలు ఉద్యోగులతో తమకు కావలసిన రోజులు లేదా వారాల్లో నిర్దిష్ట పరిమితి మేరకు పనిచేయించుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వారంలో 48 గంటలకు మించి పనిచేయకూడదని కార్మిక చట్టాలు చెబుతున్నాయని ఐటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు గుర్తు చేశారు. పని గంటల పెంపు వల్ల ఉద్యోగులు మరింత మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా సింహాచలం క్షేత్రంలో ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు సింహగిరి ప్రదక్షిణ ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే అశేష భక్తజనం గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి సింహాచలం దేవుని అనుగ్రహం పొందారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ముందుగానే ప్రారంభమైంది. అధికారికంగా ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గిరి ప్రదక్షిణ ప్రారంభించాల్సింది. కానీ పెద్ద ఎత్తున భక్తులు తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. గిరి ప్రదక్షిణలో సుమారు 8 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. 32 కిలోమీటర్ల చుట్టూ సాగే గిరి ప్రదక్షిణ కోసం పలు స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు మంచినీరు, అల్పాహారం అందజేశాయి. ప్రతి 500 మీటర్లకు కౌంటర్, వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలో సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. సింహాచలం గిరి ప్రదక్షిణకు 8 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ముందస్తుగానే ఆలయ అధికారులు అంచనా వేశారు. ఏడాదికోసారి ఆషాఢ పౌర్ణమి రోజున సింహాచల గిరి ప్రదక్షిణ జరుగుతోంది. తొలిపావంచ నుంచి అడవివరం, హనుమంతవాక, అల్పగూర్, ఇసుకతోట, సీతమ్మధార, నరసింహానగర్, మాధవధార, ఎంఎన్డి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా తొలిమెట్టు వరకు గిరి ప్రదక్షిణ జరుగుతుందని ఆలయ అధికారులు ముందుగానే చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు ఎలాగైనా ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీలపై ఢిల్లీలో జరిగిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ భేటీకి ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్, ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్, పలువురు నిపుణులు సమీక్షకు హాజరయ్యారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఇవాళ ఇంజనీర్ల స్థాయిలో చర్చలు జరుగుతాయని, ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గంతో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంత్రి. ప్రణాహిత ప్రాజెక్టును తమ్మిడిహెట్టి నుంచి కమిషన్ల కోసమే మేడిగడ్డకు మార్చడం వల్లే బ్యారేజీ కుంగిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ప్రాజెక్టు కుంగిపోతే ఇప్పటికీ కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. బ్యారేజీలని కొంత సాల్వేజ్ చేసుకోవడానికి ఎంతలో ఎంత చేయగలిగితే అంత ఏమి రిపేర్ వర్క్స్ చేసి, వాళ్ళు కొన్ని చెప్పిన రిపేర్ వర్క్స్ చేసిన ఆల్రెడీ, అదేవిధంగా రిపేర్ వర్క్ ఇంకేం చేయాలి, ఇప్పుడు ఏ విధంగా మేము ముందుకు పోవాలి, ఆ నీటిని ఉపయోగించే అవకాశం ఉందా, అవకాశం ఉంటే ఏ విధంగా చేయాలి అనే సుదీర్ఘ డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ మండే ఇంజనీర్తో సుదీర్ఘంగా జరిగి విల్ గో ఫార్వర్డ్. ఎన్డీఎస్ఏ అడ్వైస్ ప్రకారం మరి ఆ విషయాన్ని క్యాబినెట్లో కూడా చర్చించి, ఈరోజు జరిగిన విషయం కూడా క్యాబినెట్లో ఉంచి మేము ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాను. అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దు ఉండాలి కేటీఆర్. అసలు మేడిగడ్డ బ్యారేజ్ కూలింది మీ టైమా మా టైమా? మేమేదో ఆ తప్పుడు విధంగా పోతలేము. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఇప్పటికి కూడా హౌ టు సాల్వేజ్ సమ్ బెనిఫిట్ ఫర్ తెలంగాణ ఫ్రమ్ ది ప్రాజెక్ట్. మరి మా అభిప్రాయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న ఎక్స్పర్ట్స్ డ్యామ్స్ అండ్ బ్యారేజ్ మీద కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము భావిస్తున్నాం. అందుకోసం వాళ్ళ అభిప్రాయం మీద మేము పోతున్నాం. తెలంగాణలో తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ నకిలీ బంగారు నాణాలు విక్రయిస్తున్న ముఠాను బాలనగర్ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల నుంచి 100 నకిలీ బంగారు నాణాలు 36 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విజయవాడలో నకిలీ బంగారు నాణాలు తయారు చేపించి పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని డీసీపీ తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేష్ చెప్పారు. నిందితుల నుంచి 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు. ఫేక్ గోల్డ్ కాయిన్స్ ఒక 100 కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు. ఈచ్ గోల్డ్ కాయిన్ 20 గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి కస్టమర్స్ ని ఆకర్షించి మేము తులానికి 10,000 రూపాయలు తక్కువగా ఇస్తాం మీకు, మాకు కస్టమర్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము, మాకు తక్కువ రేట్ వచ్చింది, అందుకే మీకు తక్కువకి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని వీళ్ళు తాండూరులో ఒక మహిళతోటి టచ్ లోకి వెళ్ళినారు. చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడని విజయవాడ రమ్మంటారు, కానీ ఆవిడ వెళ్ళలేకపోద్ది. తర్వాత వీళ్ళే మళ్ళీ ఒక 3 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి మేము హైదరాబాద్ వస్తున్నాము, మేము అక్కడికి బంగారం తెస్తాము, కానీ మీరు కనీసం 1/2 కేజీ బంగారం కొనాలి అని ఆవిడకి షరతు విధిస్తారు. అయితే ఆవిడ దగ్గర అన్ని డబ్బులు లేవు. దాంతో ఆవిడ వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక లేడీ, తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త, వీళ్ళు వస్తూ ఒక గోల్డ్ స్మిత్ ని కూడా తీసుకొని వచ్చినారు. వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోగా అవి నకిలీ అని తెలిసింది. దాంతో మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద మేము ఆ ముగ్గురిని అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళ దగ్గర ఈ 100 గోల్డ్ కాయిన్లు ఈచ్ వెయింగ్ 20 గ్రామ్స్ ప్లస్ 28 lakhs ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో ఈ 2 మహిళలు, వాళ్ళకు సంబంధికులు, వాళ్ళు తెచ్చిన 28 lakh క్యాష్ ఈ అక్యూజ్ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2 లక్షల రూపాయల లోపు ఉన్న రైతుల రుణాలను అన్ని మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఖాతాలో నగదు జమ కాలేని రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని మంత్రి భరోసా కల్పించారు. రాజకీయ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని రైతులకు సూచించారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని పరిగణలోకి తీసుకునే రుణమాఫీ చేస్తున్నామన్న మంత్రి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే రైతులకు మాత్రం రుణమాఫీ కాదని వెల్లడించారు. ఖాతా నెంబర్లో సాంకేతిక పరంగా ఎక్కడైనా తప్పు వచ్చినా ప్రతి రైతు వేదిక దగ్గర మా ఏఓలు ఏఈఓలు ఉన్నారు. ఆ రైతు ఏదన్నా అనుమానం వస్తే ఆధార్ నెంబర్ నొక్కితే సమాచార పత్రం వస్తుంది, రైతు సమాచార పత్రం. ఎందుకు రాలేదు అనంటే ఆయన 90,000 తీసుకుంటే అప్పు, నేను అనుకుంటా నేను 1,00,000 లోపు తీసుకున్నా కదా నాది రాలేదని అని ఉంటా, కానీ అది 1,10,000 అయి కూర్చుంది. అందుకని అందుట్లో ఏమొస్తుందంటే మీది అకౌంట్లో 1,10,000 ఉంది, నెక్స్ట్ విడతలో మీకు వస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే అందుట్లో తెలుస్తుంది ఎమ్మటే. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు యొక్క ఖాతా నెంబర్ మా దగ్గర ఉంది. ఆధార్ నెంబర్ తప్పొచ్చినా, ఖాతా నెంబర్ తప్పొచ్చినా, బ్యాంకు తప్పున్నా, రైతుది తప్పున్నా, పేర్లు తప్పుబడ్డా అన్నీ కూడా క్లారిఫై చేసే దానికి యంత్రాంగం ఉంది. కానీ వాటిని అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫై చేసి వాళ్ళు ఎందుకు ఆగింది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పే సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఆగమవ్వాల్సిన పని లేదు. దయచేసి రాజకీయ పార్టీలు చెప్పేవాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని గతంలో జరిగిన పద్ధతిలోనే జరుగుతుంది, ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో డేటా తీసుకొని ఈ యొక్క రుణమాఫీ చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు బురద జల్లి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే అది అసాధ్యం అని చెప్పి కూడా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ నాయకులు గవర్నర్, స్పీకర్కు వినతి పత్రాలు ఇచ్చి హడావిడి చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన చూసే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఉండకూడదనే అన్నదాతల సుభిక్షం కోసమే 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నామన్నారు. గతంలో రాజ్యాంగాన్ని పరిరక్షించామని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని, వారు కేవలం కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. సుపరిపాలన, ప్రజాపాలన అందిస్తున్న సందర్భంలో ఓర్వలేక కేటీఆర్ తన బృందాన్ని తీసుకొని పోయి ఈ రోజు ముఖ్యమంత్రిని అవమానపరిచే విధంగా గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వడం అన్నది ఎట్లా ఉందంటే వీళ్ళ పరిస్థితి 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంట. అట్లా ఉంది ఈ కేటీఆర్ పరిస్థితి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, మేము గతంలో పరిరక్షించినాం, ఇప్పుడు పరిరక్షించలేదు, అవమానపరిచారు అని చెప్పి ఎన్నో విధాలుగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. మీరు ఏ రాజ్యాంగాన్ని మీరు గౌరవించారు? మీరు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వనందు మూలంగానే ఈ రోజు మీ పార్టీ లోపల ఉండకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ యొక్క నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ చిన్నారి పట్ల ప్రముఖ కథానాయకుడు అడవిశేషు తన మంచి మనసు చాటుకున్నారు. ఓ రోజంతా తనతో గడిపి ఆ చిన్నారిలో ఆనందాన్ని నింపారు. సినీ పరిశ్రమలోని సన్నిహితుల ద్వారా ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న అడవిశేషు వాట్సాప్ కాల్, మెసేజ్ల ద్వారా పలకరిస్తూ సంతోషం నింపేవాడు. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం ఆ చిన్నారిని తల్లిదండ్రులు హైదరాబాద్కు తీసుకువచ్చారు. తన అభిమాన హీరోను కలవాలన్న ఆకాంక్ష నెరవేర్చేందుకు నేరుగా అడవిశేషు ఆ చిన్నారిని సర్ప్రైజ్ చేశాడు. ప్రత్యేకంగా చిన్నారి కుటుంబం కోసం ఓ హోటల్లో డే అవుట్ ప్లాన్ చేసి రోజంతా చిన్నారితో సరదాగా ఆడుతూ గడిపారు.
చిన్నారికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని ఆ కుటుంబానికి అడవిశేషు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు ఈ నెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 5 నుంచి నేటి వరకు బదిలీ ప్రక్రియ జరిగేలా ముందుగా ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ వివిధ విభాగాల ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బదిలీలు కొలిక్కి రాలేదు. దీంతో బదిలీల ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా డిప్యూటీ సీఎం నిన్ననే ఢిల్లీకి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలవనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 2 రోజుల పాటు అస్థినిలోనే వీరు ఉండనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో రేపు తిరిగి వీరు హైదరాబాద్కు రానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మెట్టు సాయి కుమార్ను పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు అభినందించారు. మాసబ్ ట్యాంక్ మత్స్య భవన్లో సాయి కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీల ఆధ్వర్యంలో మెట్టు సాయి కుమార్కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎంపీల ఫోరం చైర్మన్ మల్లు రవి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, నూతి శ్రీకాంత్ గౌడ్, వీరయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ తదితరులు మెట్టు సాయి కుమార్ను కలిసి అభినందించారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా తాను మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధికి పాటుపడతానని మెట్టు సాయి కుమార్ తెలిపారు. తెలంగాణలో 6 ఐఏఎస్ల అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా, గృహ నిర్మాణం, సాధారణ పరిపాలనా శాఖ ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజ్, సాధారణ పరిపాలనా శాఖకు కార్యదర్శిగా జనవర్ మహేష్ దుక్ ఎక్కా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్గా ఏ శరత్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కుర్ర లక్ష్మి, విపత్తు నిర్వహణ ప్రత్యేక కార్యదర్శిగా హరీష్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హనుమకొండ స్థానిక సంస్థల అదనపు కమిషనర్ రాధికా గుప్తా మేడ్చల్కు బదిలీ అయ్యారు. ఈసారి కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించమని కేంద్రాన్ని కోరుతామన్నారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో కేంద్ర మంత్రులే వివరిస్తున్నారని ఎంపు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. 35 మంది హత్యకు గురయ్యారని చెబుతున్న జగన్ వారి వివరాలు ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి కంప్లైంట్ లిస్ట్ మాకు ఇదిగోండి. హౌసింగ్లో అయితే మాకు ఇబ్బంది ఉంది. రాష్ట్రం వైపు నుంచి గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇలా జరిగింది. రైల్వేస్ అయితే, రోడ్స్ అయితే, హైవేస్ అయితే చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి. కానీ చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర వీటి దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్నారు. డబులింగ్ కానీ, అలాగే కొత్త లైన్స్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కి డబ్బులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వకుండా ఇవన్నీ కూడా హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకున్న రాష్ట్రంలో ఉన్న పోర్ట్స్ కానీ, హైవేస్ కానీ ఇవన్నీ కూడా పూర్తయితే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలిసిందే. రాబోయే బడ్జెట్ సమావేశంలో ఏ విధంగా మనం అనుసరించాల్సిన వైఖరి ఏమిటి, ఏ బిల్స్ రాబోతున్నాయి, ఆ బిల్స్ పైన మన వైఖరి ఏంటి, ఇవన్నీ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను. ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే 35, 36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. ఏ పార్టీ అదో ఇదో చూసి, ఈ కులం ఏ మతమో చూసి చేసేది కాదు. ఇది 35 నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవం అని మీడియా మిత్రులు తెలియజేస్తారు. ఎంపీలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్, అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో, రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈ రోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి, అప్పుల ఊబిలో నుంచి, ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి
రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. కేంద్రానికి కూడా ఏ రకంగా ఈ రాష్ట్రం నష్టపోయిందనేది వాటన్నిటి మీద కూడా అవగాహన ఉంది. సో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ తో ఈ రోజు ముందుకు వెళ్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హత లేని వారిని ఐటీ విభాగాధిపతిగా నియమించడం వల్ల వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని ఈవో శ్యామలరావు అన్నారు. ఐటీ విభాగంలో లోపాలతో దళారులు దర్శనాలు వసతి బుకింగ్లో అక్రమాలు చేశారని ఆయన మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామని ఈవో తెలిపారు. బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే మల్టిపుల్ టైమ్స్ ఒకే మొబైల్ నెంబర్తో 1800 సార్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, 1800 సార్లు లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయడం అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఎలాగా ఈ వ్యవస్థలో ఐటీ వ్యవస్థలో ఒక సీనియర్ అధికారులు ఉన్నారు, ఐటీ వ్యవస్థలో అంటే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎలా పర్మిట్ చేశారనేది తెలిసి చేశారనేది ఏమో మరి నాకు తెలియదు, మీరే చూడాలి అది. కాకపోతే 1800 సార్లు బుక్ చేసుకుని 60 సార్లు డిప్లో సక్సెస్ అవడం అనేది చాలా దారుణమైన విషయం. కొంతమంది బుకింగ్లో, కొంతమంది ఎస్ఈడిలో అంటే 300 రూపీస్ టికెట్ ఏదైతే ఉందో దాంట్లో వివిధ వ్యవస్థల్లో కూడా దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ మిస్యూజ్ని ప్రివెంట్ చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ మొబైల్ నంబర్స్ ఏమున్నాయి కూడా అవన్నీ బ్లాక్ చేసాము, ఆ ఈమెయిల్ ఐడీస్ అన్ని బ్లాక్ చేసాము. ఆ తర్వాత ఏవైతే బుకింగ్స్ చేశారో అవన్నీ క్యాన్సిల్ చేసాము. ఈ బ్రోకర్స్ ద్వారా చేసుకున్న వాళ్ళది. ఎడారి దేశం సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఏజెంట్లు మోసం చేశారని కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన వీరేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎడారి ఒంటల మధ్య గడుపుతున్నానని, తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని బాధితులు వాపోయారు. తమ కుమారుని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను బాధితుడి తల్లిదండ్రులు కోరారు. విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా బాధితుడిని ఇంటికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. ఆ బాబు నన్ను 4 రోజులు ఉంచుకుని ఆ సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతుంది, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచి నీళ్ళు తాగుదామన్నా కానీ నీళ్లు ఉండలేదండి ఇక్కడ. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మేజర్ పంచాయతీలో సొంత పార్టీ నాయకులే వేధిస్తున్నారని వైసీపీ సర్పంచ్ లక్ష్మి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. 3 ఏళ్లుగా ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసి తీరాతలను బాధ్యుల్ని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో సమస్యను మంత్రి కాగోని గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా వారు చెప్పినట్లే చేయాలని హెచ్చరించినట్లు తెలిపారు. సమస్యలపై స్పందించి కారకులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ లక్ష్మి డిప్యూటీ సీఎం పవన్ ను కోరారు. మేము ఎక్కడ సంతకాలు పెట్టాలన్నా నువ్వు పెట్టాలి, నీ ఇష్టంగా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు ఎవరు నువ్వు మాట్లాడేదానికి అని నన్ను చాలా ఒత్తిళ్లు చేసేవాళ్ళు. అదేంటంటే మనుషులు పెట్టి కొట్టిచ్చేస్తాను అని ఇలా నన్ను భయపెట్టేవాళ్ళు. ఒక విషయంలో కూడా నా భర్తను కూడా వాళ్ళు కొట్టించున్నారు. అసలు పనులు చేయకుండానే వాళ్ళ ఇష్ట ప్రకారంగా, వాళ్ళదే పంచాయతీ అన్నట్టు వాళ్ళ ఇష్ట ప్రకారంగా పెట్టుకునే వాళ్ళు. అదేంటని అడిగితే నువ్వు ఒక యానాదానివి, నీకేం తెలుసు, నీకేంటే మేము చెప్పేది అని ఇదే మాట నన్ను అడిగారు. ఎవరి పాటికి వాళ్ళు బిల్లులు పెట్టుకొని తినేసి ఇప్పుడు లాస్ట్ కి అన్నిటికీ సమాధానం నేను చెప్పాలి అని అంటున్నారు. అసలు నాకు ఏం తెలిస్తే నేను చెప్పాలని నేను ఒక మాట అడిగితే అన్ని నాకు తెలిసినట్టుగా నేను సంతకాలు పెట్టాలి, నీకు తెలిసినట్టు నువ్వే సంతకాలు పెట్టాలి అని నన్ను చాలా ఒత్తిళ్లు చేస్తున్నారు. మానసికంగా బాధలు పెడుతున్నారు. నన్ను ఇంత ఇదిగా వాళ్ళు చేస్తున్నారు. ఒక వైసీపీ తరపున నేను నిలబడ్డాను, కానీ వాళ్ళ మనుషులే నన్ను ఈ విధంగా నన్ను ఇంత మానసికంగా బాధలు పెడుతున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.